ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తేదీ మార్చి 15 శుక్రవారం. శుభకృతనామ సంవత్సరం పాల్గొన మాసం శుక్లపక్షం ఉత్తరాయణం శిశిర ఋతువు తిథి షష్ఠి నక్షత్రం కృతిక. ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు చూద్దామండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి మాతృవర్గం బంధువర్గంతో అకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఆదాయం మరింత ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి బంధువుల మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం అవుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. గృహమున సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. చేపట్టిన పనులు అవాంతరాలు చికాకు పరుస్తాయి. బంధుమిత్రులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విందు వినోదాది కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దీర్ఘకాలిక రుణ బాధల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన పనులు కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాలు ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి తులారాశి. తులారాశి వారికి విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు అధికమవుతాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందగిస్తాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి చేపట్టిన పనులు ఆటంకాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన వ్యవహారాల్లో ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. సోదరుతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సన్నిహితుల నుండి శుభకార్యాలు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలు ఆశించిన విధంగా ఉంటాయి. గృహన కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వ్యాపార విస్తరిస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందుల వల్ల నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. ప్రయాణాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులు ఆటంకాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఇంటా బయట మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. బంధుమిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాలు ఉద్యోగాలు మందగిస్తాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఉద్యోగ యత్నాలు మీరు చాలా వస్తాయి. ఇదండి ఇవాల్టి మేషం నుంచి మీనం వరకు రాశి ఫలితాలు. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ట్యాప్ చేసి అలాంటి బటన్ క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అందరికీ ధన్యవాదాలు.